హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఉదయాన్నే ఈరోజు చిరుజల్లులు వర్షాలు పడుతున్నాయి. చూడండి మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాన నీటిలో తడిచి. ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ మా ఇంట్లో కూరకు సరిపడా ఏం కూరగాయలు వచ్చాయి ఏంటి కట్ చేసుకుంటూ సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఆఫ్టర్నూన్ కూర కోసమని పైకి వచ్చేసానండి. చూడండి కొద్దిగా పిచ్చుక పొట్లు అంటారు కదా, చిట్టి చిట్టి పొట్లకాయలు వచ్చాయి. ఈ పొట్లకాయలతో ఈరోజు పెరుగు చట్నీ చేసుకోబోతున్నాం. చూడండి ఫ్రెష్గా ఇలా కట్ చేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చాయో. ఎంత హ్యాపీ అండి ఇవి ఇలా కట్ చేసుకుంటుంటే. చూడండి ఎలా దాక్కొని పైకి వెళ్ళిపోయాయో. ఇక్కడ ఉంది చూసారా. ఈ పొట్లకాయలతో మీరు కూడా ఇలా పెరుగు చట్నీ చేసుకుంటారా ఇంట్లో? పొట్లకాయలు సొరకాయ అట్లా వస్తే ఇవి ఆర్గానిక్ వండి. చూడండి చిన్న టబ్లో ఒక పాదు పెట్టుకుంటే ఇలా వస్తాయి. ఎంత హ్యాపీ కదా. నెక్స్ట్ ఇంకేం వచ్చాయో, నెక్స్ట్ వచ్చేసి తోటకూర కొద్దిగా వచ్చిందండి. ఆఫ్టర్నూన్ పెరుగు చట్నీ తోటకూర. రండి కట్ చేసుకుందాం తోటకూరని. వర్షాలు పడుతున్నాయి కదా, లైట్గా పురుగు వస్తుంది ఆకుకూరకి. అయితే ఈ తోటకూర ఎటువంటి మందులు లేకుండా కాయడమే కాదండి, ఊరికే ఇవి మనం వేసుకొని విత్తనాలు కష్టపడని అవసరం లేదు. ఎందుకంటే ఈ తోటకూర ఈ ఆకుకూరలు ఏమవుతాయంటే అవే కొన్ని రోజులకి ఇట్లా చెట్టు ముదిరిపోగానే మనకి హార్వెస్టింగ్ అయిపోగానే చూసారు ఇలా వస్తాయి అన్నమాట పువ్వుల్లాగా. ఇందులో విత్తనాలు ఉంటాయి, సన్నగా ఉంటాయి తోటకూర విత్తనాలు. ఇవి ఎండిపోయి వాటంతటికి అవే ఇట్లా పడిపోతాయి, పడి మొలుస్తాయి అన్నమాట. మనం ఒక్కసారి ఆకుకూరలు పెట్టుకుంటే చాలండి, కుండీల్లో ఎంచక్కా బోలెడన్ని సార్లు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ నేను ప్రత్యేకంగా పెట్టింది అయితే కాదు, కానీ హెల్తీగా ఆర్గానిక్గా కోసుకోగలుగుతున్నాను. బోలెడన్ని ఉపయోగాలు ఉంటాయండి. మనం ఏం లేదు, ఒక్కసారి కష్టపడి కొంచెం మట్టి ఎరువు కోకోపీట్ కలుపుకొని కుండీలో పెట్టుకోగలిగితే ఇలా ఆరోగ్యమైన ఆకుకూరలు అన్నీ చాలా వస్తాయి. మిగిలిన ఆకుకూర అంతా కట్ చేస్తాను. అంతా కోస్తూ చూపించాలంటే లెందీ అవుతుంది, ఇంకా కొన్ని ఉన్నాయి కదా వాటి కోసమని ఇదంతా కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడిప్పుడే ఎంచక్కా వంగ పిందెలు వస్తున్నాయండి. వంకాయలు చూడండి గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇంత పెద్ద మొక్క అయింది. ఇట్లాగా ఆకులు కొన్ని కట్ చేసుకుంటుండాలి, వీటికి బలం సరిపోవాలి కదా. ఇవి చిన్న కుండీలో వస్తాయి కాబట్టి ఈ ఆకుల్ని పెద్ద పెద్దగా అయిన వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇవేవి వేస్ట్ కాదు. ఈ ఆకులు మళ్ళీ మనం కుండీలో వేసుకుంటే ఎరువుగా మారిపోతాయి. వచ్చేయండి చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా నల్ల పసుపు అండి, నల్ల పసుపు. ఇట్లా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఎన్నో మన గార్డెన్లో ఉన్నాయి మొక్కలు. అయితే ఇక్కడ చూడండి టొమాటోలు ఎంత బాగా వచ్చాయో, ఒకసారి చూపించండి. ఇక్కడ చూసారా ఇవి బరువు అవుతున్నాయని ఇలా దీని మీదకి అరేంజ్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో. ఒక 1 వీక్లో ఈ టొమాటోస్ వచ్చేస్తాయి. అయితే సరదాగా ఇట్లా పైకి వస్తే మీలో ఎంతమంది ఇలా పచ్చి కూరగాయలు ఇట్లాంటివి ఇలా తోటలోంచి కట్ చేసుకొని తింటారు? నేను ఇలా పైకి వస్తే ఏ కాయ దొరికినా కూడా, అంటే నేను ఎటువంటి మందులు వేయను కాబట్టి ధైర్యంగా పచ్చి కూరగాయల్ని చూసారు. ఇట్లా దొండకాయ ఉంది, ఇలా ఒక దొండకాయని కట్ చేసుకొని
ఇలా తుడిచేసుకొని, నేనే మందులు కొట్టలేదు కాబట్టి ధైర్యంగా పచ్చి కూరగాయలు ఇలా తినగలుగుతాం. టొమాటో ఇవన్నీ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు కొనుక్కున్న కూరగాయలను ఇంత ధైర్యంగా తినగలుగుతారా పచ్చి? మనం సలాడ్స్ అని అవని మేమే సలాడ్ చేసుకోం, సరదాగా ఇట్లా పైకి వస్తే ఇలా ఎంజాయ్ చేస్తుంటాం. రండి, ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ దొండకాయే కాదు, ఇట్లా బెండకాయలు కూడా వచ్చాయి కదా. ఇట్లా చిన్న చిన్న బెండకాయని ఇలా కట్ చేసుకొని ఎంచక్క ఇలా తుడిచేసుకొని, పచ్చి బెండకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో. ఈ పుదీనా ఉదయాన్నే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెంగా మరిగించి తాగితే ఎంతో హెల్త్కి మంచిదండి. అలాగే మా ఇంట్లో ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేసుకుంటాము. ఆ రోటి పచ్చళ్ళకి చూడండి, ఒకరోజు పుదీనా, ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది గోంగూర, ఒకరోజు గోంగూర చట్నీ, ఒకరోజు వచ్చేసి ఇక్కడ చూడండి బచ్చలి ఎంత పెద్ద ఆకులతో వచ్చిందో. బచ్చల్లో నా దగ్గర రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, తీగ బచ్చలు ఉంది, చెట్టు బచ్చలు ఉంది. ఇట్లా మేము రోటి పచ్చడి కావాలన్నా కూడా ఇంట్లోనే మన గార్డెన్లో వచ్చిన వాటితో రోజుకో రకం రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుంటాం అన్నమాట. చూడండి తోటకూర ఇవేవి మనం వేసినవి కావు, వాటంతటికవే హెల్దీగా. చూసారా ఇక్కడంతా ఒకటి కట్ చేస్తుంటే వాటంతటికవే ఇలా చిన్న మొక్కలు బోలెడు వస్తుంటాయి. చూడండి ఇది కూడా తోటకూరే, ఇట్లా పెద్దగా వచ్చినాయి, మనం కట్ చేసుకోవడమే. అయితే ఇక్కడికి వచ్చేయండి, ఒక అద్భుతమైన హార్వెస్టింగ్ చూద్దాం. ఈరోజు నాకు ఇష్టంగా చాలా సంతోషంగా చూపించేది ఏంటంటే కీర అండి. మొన్న మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో చిన్న చిన్న పిందెలు వచ్చాయని. ఆ నెక్స్ట్ కోతులు వచ్చాయండి పైకి. ఆ కోతులు మన బీరకాయలు అవి కట్ చేసుకొని తిన్నాయి. ఆ భయంతో నేను ఇగో చూడండి ఇలా కవర్లు కట్టేసుకున్నాను, ఏదో కొంచెం సేఫ్ కోసం. ఇప్పుడు వీటిని మాత్రం కోతులు పాపం నాకు వదిలేసాయి. చూద్దాము ఎట్లొచ్చాయి అని. అస్సలు అద్భుతం అండి, నాకు చాలా హ్యాపీ. ఎక్కడంటే చూసారా, ఒక్కసారి ఇలా చూసేయండి. ఆహా, ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చాయో. ఒక్కటే కాదండి, ఇదిగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇదిగో ఇంకా ఇక్కడ ఇలా పిందెలు ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత హ్యాపీయో. ఇగో చూడండి చిన్న చిన్న పిందెలు. ఇంకోటి కూడా ఉందండి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉందండి. అసలు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. మీరు కూడా అస్సలు వదలకండి ఈ ఛాన్స్ని. ఈ చిన్న చిన్న టబ్బులు జస్ట్ మనం కొంచెం మన శ్రద్ధని పెట్టగలిగితే మన కుటుంబ ఆరోగ్యం మన దగ్గరే. నేను చూడండి దీనిని కూడా ఒకటి ఇలా కట్ చేసుకొని కీరా దోస ఎంచక్కా ఇక్కడ కూర్చొని తుడిచేసుకొని సూపర్ ఉందండి. అసలు ఇంతే జీవితం అంటే, ఎంత హాయో. ఇవన్నీ కట్ చేసుకుంటే నా కుటుంబానికి ఎంచక్కా సరిపోతాయి. ఉదయాన్నే ఇలా ప్రశాంతంగా ఒక్క 5 నిమిషాలు గార్డెన్లో తిరిగి ఇలాంటి ఆనందాలన్నీ అనుభూతులు అనుభవిస్తే, ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము. నెక్స్ట్ ఇంకో చిన్న హార్వెస్ట్ ఉంది, చూసేద్దాం రండి. చూడండి కాకరకాయలు ఎంత బాగా వచ్చాయో చూసారా. ఇవేమో చిట్టి కాకర, ఇవేమో పెద్ద కాకర. ఇలా 2-3 రకాలు పెట్టుకుంటే మనకి సరిపోతాయి. ఇంకా అక్కడ ఇంకో పాదు ఉందండి, దానికో 2 కాయలు వచ్చాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఇట్లా పిందెలు వచ్చాయి చూసారా. మళ్ళీ ఇట్లా పువ్వులు వస్తున్నాయి, అట్లా పిందెలు వస్తున్నాయి. చూడండి, మనం కొంచెం మన శ్రద్ధను పెట్టగలిగితే
ఇలా ఒక వారానికి సరిపోను కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇంకో చిన్న హార్వెస్ట్ ఉంది, చూద్దాం రండి. చూడండి, మరొక హార్వెస్ట్ కూడా వచ్చింది. బీరకాయలు అయితే ఈ ఇయర్కి మేము ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ముందు వీడియోల్లో కూడా మీకు చూపించా కదా. అసలు చూడండి, ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేదు. నిజంగా నేను ఈ చిన్న టబ్బులో కొంచెం మట్టి, ఎరువు, మేకల ఎరువు అండి, ఇది మేకలది, అది కోకోపీట్ తెచ్చి వేసుకున్నాను. అంతేనండి, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవి హైబ్రిడ్ వెరైటీ అండి. ఇక్కడ చూడండి చిట్టికాయ కాస్తుంది కదా, ఇవి నాటు వెరైటీ అన్నమాట. ఇవి గుత్తులుగా కాస్తాయి. అటువైపు ఒక 2 కాయలు ఉన్నాయి. ఇలా హ్యాపీగా హార్వెస్ట్ చేసుకుందాం. ఇలాంటి ఆనందాలు మీరు కూడా పొందాలి అంటే చూడండి, ఇది వచ్చి బీన్స్. ఇట్లాంటి సంతోషాలు మీరు కూడా పొందాలి అంటే తప్పకుండా ప్రయత్నించి చూడండి. ఆర్గానిక్గా కాయించుకోండి. మాకు సొంత ఇల్లు లేదు, మాకు టెర్రస్ లేదు అనుకునే వాళ్ళు కాయించే రైతులు ఉన్నారు. ప్రతి వీడియోలో నేను ఇదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా కాయించే రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మరెన్నో హార్వెస్ట్లు ఉన్నాయి, కానీ వీడియో లెందీ అయిపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.